నాగుల చవితి పూజ అనేది సంతానాన్ని పొందడానికి, నాగుల పంచమి పూజ అనేది దీర్ఘ సుమంగళి యోగానికి. ఈ రెండు తేడా ముందు తెలుసుకోవాలి మనం. తేడా ఆ రోజు నాగుల చవితి పండుగ, నాగుల పండుగలో నాగుల పండుగ అంటే అక్కడ జంట నాగుల పండుగ, అక్కడ ఇక్కడ సింగిల్ నాగుల పండుగ. నాగపంచమి అంటే జంట నాగులు. జంట నాగులు ఇద్దరిని కలిపి పూజించేది. అందుకే మీరు సుబ్రహ్మణ్య స్వామి పూజ అనేది కేవలం నాగ చవితి రోజే. ఉమ్. నాగుల పంచమి రోజు పూజ చేసేది మొత్తం రెండు నాగదేవత పూజ. అంటే ఈ రెండు నాగులు సుమంగళి యోగానికి, సంతాన యోగానికి చేసేటువంటి పూజ నాగల పంచమి. ఇది చాలామంది తెలియక ఏదేదో చెప్తుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క విషయం చెప్తుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి స్వామి అది సాక్షాత్తుగా కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్య షష్ఠికి పూజ. అది ఆయన సుబ్రహ్మణ్య స్వామికి పూజ. ఆయన అమ్మవారి నుంచి, అమ్మవారి దుర్గమ్మవారి అనుగ్రహం చేత కృత్తికల్లో పుట్టాడు కాబట్టి, ఆ కృత్తికా నక్షత్రంలో కృత్తికల్లో పుట్టాడు కాబట్టి ఆయన ఆవిర్భావం కాబట్టి ఆయనకి సుబ్రహ్మణ్య షష్ఠి పూజ. అది ఆయన జన్మదినోత్సవం. ఇక్కడ నాగుల చవితి అనేది జంట నాగులకు కాకుండా సింగిల్ నాగుకి పూజ. ఎందుకు? వివాహం కొరకు పూజ చేయడం, సంతానం కొరకు పూజ చేయడం సింగిల్ నాగులని. ఓకే. సింగిల్గా మీరు చేసేటువంటి అంటే ఏకనాగుకి పూజ చేసేది అనేది సంతానం పొందుకోవడానికి. మరి నాగుల పంచమి వైవాహిక ఆనందానికి, వైవాహం యోగ్యత కొరకు మీరు చేసేటువంటి పూజ అది జంట నాగుల పూజ. కాబట్టి నాగుల చవితి పూజ దోషాలు పోతాయి అంటారు అది నాగపంచమి రోజు నాగుల పూజ చవితి రోజు చేస్తే. చేసుకోవాలి. నాగుల పంచమి కాదు, పంచమి కాదా? నాగుల చవితి రోజు పూజ చేసుకుంటే అంటే పెళ్లి కాని వాళ్ళని నాగుల పంచమి రోజు చేయమంటారు. కుజదోషం అంతా ఉంటుంది కదా, కుజదోషం లాంటిది పోవడానికి, వివాహానికి ఆటంకం ఉన్న వాళ్ళకి ఈ నాగుల చవితి పూజ చేసుకోవాలి. మనకి నాగుల పంచమి రోజున సంతాన ప్రాప్తి కొరకు, అంటే వివాహం అయిపోయింది కదా, సంతాన ప్రాప్తి కొరకు నాగుల పంచమి చేయాలి. వివాహం అయిన వాళ్ళు పూజ చేయాల్సిన నాగుల పంచమి, వివాహం కాని వాళ్ళు పూజ చేయాల్సిన నాగుల చవితి.